హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. నీతోనే డాన్స్ 2.0. దీంట్లో మీ ఫేవరెట్ జోడీ ఎవరో వెంటనే కింద కమెంట్స్ రూపంలో మాతో షేర్ చేసేసేయండి. నాకైతే అరియానా అవినాష్ ఫర్ ఎవర్ అబ్బా. అరియానా ఎక్కడున్నా చిచ్చుబుడ్డి లాగా పేలుతుంది. తాజాగా అదే మళ్ళీ రుజువైంది. యాక్చువల్లీ సదా గారు వచ్చేసి విశ్వ అండ్ నైని పావనీలకి ఒక జడ్జ్మెంట్ వేరేలాగా ఇచ్చారు. అండ్ అలానే అవినాష్ అరియానా పర్ఫార్మెన్స్ కి వేరేలాగా ఇచ్చారనమాట. అంటే సదా వచ్చేసి యాక్చువల్లీ విశ్వ అండ్ నైనికి ఒకలాగా మార్క్స్ ఇచ్చి అవినాష్ అండ్ అరియానా జోడీకి ఇంకోలాగా మార్క్స్ ఇచ్చారన్నమాట మన సదా. దాంతో చెలరేగిపోయిన అరియానా వచ్చేసి ఏకంగా సదా గారిని ఏకి పారేసిందనమాట. సో సదా గారు మాట్లాడుతూ, డోంట్ షౌట్ అట్ మీ అరియానా, అంటే మీరు కూడా నాకు వేలెత్తి చూపెట్టకండి, నా మీద అరవకండి, నాకు మార్క్స్ తగ్గిస్తే చాలా బాధేసింది సదా గారు, నేను మీకు సపోర్టివ్ గానే మాట్లాడుతున్నా, మీరే నా పైన కావాలనే అరుస్తున్నారు అన్నట్లుగా ఫుల్ గా రెచ్చిపోయింది అనమాట అరియానా. దానికి సదా సైతం, నువ్వు ఇలా మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు, నేను ఇక్కడ నుంచి వాకౌట్ చేస్తా అన్నట్లుగా ఫుల్ గా అగ్రెసివ్ గా అరుచుకుంటూ వెళ్లిపోయింది అనమాట. సో ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి, నిజంగానే అరియానా ఒక్క స్టెప్ మిస్ చేసినందుకు ఆవిడ ఓ అని ఎగేసుకుంటూ నీకు మార్కులు తగ్గించేసింది, అదే వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే ఫుల్ గా మార్కులు ఇచ్చేస్తుంది. అరియానా మీరు బోల్డ్ అనుకున్నాం, కానీ ఇంత బోల్డ్ అని అస్సలు అనుకోలేదు, ఫ్యూజులు ఎగిరిపోయాయి అన్నట్లుగా కొంతమంది చేస్తుంటే సదాకి బాగా బలుపెక్కేసింది. నిజంగానే అరియానా అన్న దాంట్లో న్యాయం ఉంది, ఎదిరించే గట్స్ కూడా ఉన్నాయి, ఐ టోటలీ అగ్రీ విత్ అరియానా అన్నట్లుగా కొంతమంది చేస్తున్నారనమాట. అయితే ఇంకొంతమంది వచ్చేసి సదా గారి జడ్జ్మెంట్ ఈ మధ్యన బాగా పార్షాలిటీ అయితే చూపించేస్తున్నారు. అరియానా కరెక్టే, అరియానా వాళ్ళకి మార్క్స్ తక్కువ ఇచ్చినప్పుడు సదా మేడం ఏమనలేదు, మరి అరియానా ఇచ్చినప్పుడు సదా మేడం ఎందుకని మాట్లాడింది? అస్సలు ఈక్వాలిటీ లేదు, చాలా పార్షాలిటీ చూపిస్తున్నారు, అసలు ఈ సదాని ఎందుకు తీసుకొస్తారో ప్రతి దానికి వేస్ట్ జడ్జ్ ఇన్ ద షో అన్నట్లుగా పలువురు అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో దాంతో ఈ గొడవ ఇష్యూ కాస్త సోషల్ మీడియా అంతటా కూడా పలు రకాలుగా చక్కర్లు కొట్టేస్తుంది. ఇంతకీ ఈ ఇష్యూలో మీరు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? వెంటనే మీ ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి.